యా షూట్ ఎన్ని డేస్ జరిగింది ఈ మూవీ షూట్? మరి అప్రాక్స్ మేడం అది ఒక 9 days అనుకుంటాం. ఓకే 9 days. అదేనా మరి? 9 days మేడం. నాది ఒక Wow. 14 days. ఓకే ఒక 10 days ఓకే. ఎలా జరిగింది సెట్స్ లో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా అలాంటివి ఏమైనా ఉందా? ఎలాంటివి ఏమైనా సెట్స్ ఉండేనా? లో ఇక్కడ చూసిన వాళ్ళు ఎవ్వరైనా కానీ మీకు ఎట్లా అనిపిస్తారు, అందరు ఫ్రెండ్లీ ఉంటారు, అవును. అంటే బీభత్సమైన కామెడీ ఆన్ స్క్రీన్ ఉంటది. లో చూసాం ఫుల్ ఫ్రెండ్షిప్ మీది, ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంటారా? బీభత్సమైన కామెడీ ఉంటది, అసలు ఎవ్వరు అందుకే ఆగరు, అంత బాగా జనరేట్ అయింది అనుకుంటా. ఎవ్వరు ఆగరు. అందరం ఆ సినిమాలే పరిచయమైనా కానీ అవునా? జాన్ చెప్పాలా తయారైపోయినా ఫ్రెండ్స్ కాదా? ఇంతకుముందు ఎవరు తెలియదు. ఎవ్వరికి ఎవరు తెలియదు. అనిపించట్లే. ఎవ్వరికి ఎవరు తెలియదు. అయితే నేను నమ్మను. మీరు సెట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాలి. ఆ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డైరెక్టర్ సాబ్ ని గుర్తుపట్టలే. ఆ, ఆఫీస్ లో చూసినా ఛానల్ తర్వాత చూసినాం యాక్టివ్ మీద వచ్చింది. ఆ, డైరెక్టర్ అనగానే మనం ఏమనుకుంటాం, మరి ఏ అవును. రేంజ్ ఎవరో మినిమం కారు, వాళ్ళకి ఇక్కడ ఇది అనుకుంటాం. ఓకే. యాక్టివ్ వాళ్ళు వచ్చిండు కథం. మళ్ళీ ఇంకోటి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా కానీ డైరెక్టర్ చేరు సిట్టింగ్ కథ మొత్తం వేరుంటది. అట్లా ఏం లేదు, సింపుల్. ఏముండదు, అందరితో ఉంటాడు, ప్లేట్ పట్టుకొని అందరితో ఉంటాడు. తిరుగుతుంటా. ఎవరినైనా చిన్నగా ఫీల్ కానీ మా డైరెక్టర్ అయితే అదైతే చూసినాం, అందరితో ఎవరితోనైనా ఫ్రెండ్లీగా. ఖాళీ ఇడ్లీ పట్టుకొని తిరుగుతుంటాడు. ఖాళీ ఏం తమ్మి కాస్ట్యూమ్ వేసుకున్నావు? అరే మన విష్ణు అన్న ఉంటాడు, మొత్తం కాస్ట్యూమ్ విష్ణు మొత్తం అన్న. ఓకే. అరే అసలు మెయిన్ డైరెక్షన్ టీం ఏంటంటే మాకు ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాలో నటిస్తున్నాం కొత్తోళ్ళం అంటే ఒక చిన్న జరుగుంటది. అదంతా ఒకటేసి డైరెక్షన్ టీం అంతా దోస్తులాగా అన్న అన్న అని వాళ్ళు అంటారు, మేము అన్న అన్న అని అంటాం. మా డైరెక్టర్ సాబ్ అయితే అందరినీ పేరు పెట్టి పిలిచి తిన్నారా వావ్. పట్టుకొని తిరుగుతుంటారు అటు ఇటు తినుకుంటా కూడా మళ్ళీ పని ఏమైనా సెట్ చేసిరా లైటింగ్ వచ్చేసిరా ఆ కాస్ట్యూమ్ సెట్ గ్రేట్. కూర్చున్నామా ఆ. చేసినామా ఇవన్నీ అట్లుండదు. మైన- పనిలో ఉంటాడు ఆయన తినుకుంటా కూడా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఏడి విష్ణన్న కూడా కాస్ట్యూమ్స్ ఏమైనా సెట్ అయితే లేవంటే పాపం మొత్తం తిరిగి ఆడికి తిరిగి తీసుకొచ్చి ఈయనకి ఇది వేసి ఆయనకి అది వేసి మళ్ళీ అది సెట్ అవుతుందా లేదా. మేము సెట్ లో ఒక దగ్గర కూర్చుంటే ఆయన తిరుగుతుంటే మాకు ఓపిక ఓపిక అంత ఓపిక, నిజమే. అంత ఓపిక. మేము first డైరెక్షన్ time టీమ్ లో అందరు మేడం, నవీన్ అన్న అని చెప్పారు కదా, ఆయన విష్ణు అన్న, ఆ, అలాగే అనిల్ అన్న అని ఉంటారు, ఆయన కొరియోగ్రఫీతో పాటు వా. ఆల్ రౌండర్ ఆయన అయితే. అనిల్ అన్న ఆల్రౌండర్ ఆయన. అసలు ఆయన వావ్. సూపర్. మాకు డాన్స్ నేర్పించింది ఆయన్నే. గ్రేట్. అనిల్ అన్న అయితే అందరికి కెమెరా ఫేవరింగ్ అనేది నాకు తెలియదు, బాలుకు తెలియదు. మేము ఫస్ట్ అంటే సెట్ లో ఏడో నించుంటున్నాం, ఏం రా సందీప్ ముంగట నించో, కెమెరా ముంగట నించో, నీ మీద ఫోకస్ ఉండాలి అని ఒకటి నేర్పించింది ఆయన అనిల్ అన్న. చాలా అంటే టీం అంతా మంచి ఒక టీం వర్క్ గా చేయడం వల్ల ఇంత మంచి సినిమా వచ్చింది మేడం. ఆ టీంలో కూడా డైరెక్షన్ టీం ప్రతి ఒక్కరు చాలా వర్క్ చేయడం, అండ్ శివ గారు కూడా కో డైరెక్టర్, ఆయన కూడా మాకు డేట్స్ అవన్నీ కరెక్ట్గా చెప్పేవాళ్ళు, అండ్ మేనేజర్స్ కూడా వాళ్ళంతా అంటే టీం అంతా ఒక చాలా మంచి యూనిటీగా ఉండేది. అవును. సో మాకు కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొందరు కొత్త అయినా కూడా వాళ్ళందరికి కొంచెం చెప్పేవాళ్ళు, కెమెరా ఫేవర్గా ఉండండి, మీరు ఇట్లా అడ్జస్ట్ అవ్వండి, ఫ్రేమ్లో అడ్జస్ట్ అవ్వండి అంటే వాళ్ళు కూడా అయ్యేవాళ్ళు. అండ్ ఇంకోటి ఇప్పుడు సందీప్ అన్నది కూడా కొన్ని డైలాగ్స్ ఉండిందా చెప్పాం కదా, ఇప్పుడు నాది ఉంటుంది ఏ ఏమనుకుంటున్నావు, ఇదే దోబిగా స్టేషన్ అయితే మందు పెట్టి మరాకు పెడుతుండే ఆ, ఏ అనేసి అంటాను నేను. అన్న తర్వాత మన మను అన్న అంటాడు, ఆగు చింటానా నువ్వు ముఖం చూసి ఎట్లా చెప్తావు, అది చూసి చెప్తాను, నాది కూడా చూసి చెప్తావా అంటాడు. ముఖం చూసి నాకు చెప్పేస్తావా చింటనా నువ్వు? అవునవును. అంటాడు. అవును. సో ఆ ఫన్నీ సీన్ అనమాట. అందులో అన్నయ్య కూడా డైలాగ్స్ అండ్ బాలన్నయ్య కూడా ఉండే, కొంచెం అదే. ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి అనమాట. ఓకే. మంచి ఫన్నీ సీన్, ఇంకా కొంచెం బాగుండే అది, కొంచెం చిన్న చేసి. ఇంకోటి ఓపెనింగ్ సీనే కదా మాది, అవునవును. అది ఆ ఒక జస్ట్ 1 minute మిస్ అయినా మా సీన్ మిస్ అయిపోతుంది అవును. థియేటర్. ఫస్ట్ సీన్ మాదే. సో ఆ సీన్ చాలా మంచి అపాలజీస్ వచ్చింది దానికి. అవును. ఆ సీన్లో మేము ఉండడం అండ్ ఇంకో ఆయన మన రవికాంత్ అన్నది కూడా చాలా బాగుంటుంది. మా డైలాగ్స్ అండ్ మాకు సాంగ్లో మంచి స్పేస్ ఇవ్వడం, సాంగ్ మొత్తం ఉరుకుబే అని చెప్పేసి అవును, హీరోని మేము ఫుల్ అవును. మోటివేట్ చేయడం, అవన్నీ చాలా ఇంకోటి అసలు ఒక మెయిన్ సీక్వెన్స్ ఉంటుంది, ఓకే. అది మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు యాక్చువల్లీ, అది కూడా ఎడిటింగ్లో ఎగిరిపోయింది. ఓహో. అందులో అయితే అందరికి మంచి స్పేస్ మేడం.